ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే అమెరికాలో శ్రీధర్ ప్రాణాల్ని కాపాడిన సుమిత్ర అన్నయ్య. ఇక దాంతో రెండు కుటుంబాలు ఒకటి కాబోతున్న రెండు కుటుంబాలు జ్యోత్స్న వల్ల ప్రమాదంలో పడబోతున్నాయా? మరి అసలు ఏం జరగబోతుందనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో ఇంట్లో అన్ని సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. అయితే జ్యోత్స్నకి ఒకవైపు సూరజ్ చుక్కలు చూపిస్తూ ఉంటాడు. దీపకు సపోర్ట్గా ఉంటూ దీపకు అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తూ తనని ఇంచులుగా తనని పైకి ఎదిగేలా చేస్తాడు సూరజ్. అది చూసి ఓర్వలేకపోతుంది. ఎలాగైనా సూరజ్ అడ్డు తొలగించుకోవాలని మళ్ళీ ఫిక్స్ అయిపోతుంది జ్యోత్స్న. అయితే సూరజ్ని జ్యోత్స్న బారి నుంచి ఎలాగైనా కాపాడుకోవాలని కార్తీక్, దీప ఇద్దరు కూడా జ్యోత్స్న ప్రతి మూమెంట్లో కూడా ఒక కన్నేసి ఉంచుతారు. ఇక దాంతో జ్యోత్స్న ఏం చెయ్యాలనుకున్నా తనకే రివర్స్ అయ్యే ప్లాన్ అయితే కార్తీక్ ఎప్పటికప్పుడు ప్లాన్ చేస్తూనే ఉంటాడు. అయితే ఇదిలా ఉండగా శ్రీధర్కి హార్ట్ స్ట్రోక్ రావడం, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి అని చెప్పడం, ప్రాణాలకి చాలా ప్రమాదం అని చెప్పడంతో ఇంటిల్లపాది చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ట్రీట్మెంట్ కుదరకపోవడంతో అమెరికా పంపించాలని, అక్కడైతే ఫెసిలిటీస్ చాలా బాగుంటాయని, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కడికి వెళ్తే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడైతే మ్యాక్సిమం ఇలాంటి పేషెంట్స్ని బ్రతికించడం చాలా కష్టం అవుతుంది. అలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ మనకు ఇండియాలో లేవు. కానీ అమెరికాలో అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల అక్కడికి వెళ్తే ఆయన ప్రాణాలు బ్రతికే అవకాశం, ప్రాణాలతో వచ్చే అవకాశం చాలా మటుకి ఉంది. అంటే అది కూడా నేను గ్యారంటీ ఇవ్వలేకపోవచ్చు, కానీ 50% నమ్మకం అయితే ఇవ్వగలను అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే శివనారాయణ అన్ని ఖర్చుల గురించి అన్నిటి గురించి భరిస్తాను. నా అల్లుడి కోసం నేను ఆ మాత్రం చేయలేనా? నా అల్లుడిని కాపాడుకోవడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను అని చెప్పేసి తనకు అక్కడ ఉండాల్సిన ఏర్పాట్లు, అలాగే హాస్పిటల్ కావాల్సిన ఖర్చులు, ఆపరేషన్ కావాల్సిన డబ్బు అంతా కూడా అరేంజ్ చేసి కావేరిని, శ్రీధర్ని ఇద్దరిని కూడా అమెరికా పంపించాలని చూస్తాడు. అయితే శ్రీధర్ ఇంకా కావేరి ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని వదిలేసి దూరంగా వెళ్ళాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదండి. కానీ మీ ఆరోగ్యం బాగుండాలి, మీరు మళ్ళీ తిరిగి ఆరోగ్యంగా ఇంట్లో అడుగు పెట్టాలి, అందరితో సంతోషంగా ఉండాలి. నిజం చెప్పాలంటే ఈ సమస్యలన్నిటికీ కారణం నేనేనేమో అనిపిస్తుందండి. మేమంటూ మీ లైఫ్లోకి రాకపోతే మీ లైఫ్ ఆ కుటుంబంలో చాలా బాగుండేది. చాలా అన్యాయం చేశారండి. ఇప్పుడు మీకేమైనా జరిగితే నేను తట్టుకోలేనండి. ఆ పాపం నాకు, నా కూతురికి తగులుతుంది అనగానే, అదేంటి కావేరి అలా అంటావు? అయినా ఇందులో తప్పు నీ ఒక్కదందే లేదు. నేను కూడా తప్పు చేశాను. అంటే నేను నిన్ను ప్రేమించడం తప్పు కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను, భార్యగా నిన్ను దగ్గరికి తీసుకున్నాను. కానీ అది తప్పని తెలిసినా కూడా నేను దాన్ని ఆపలేకపోయాను. కానీ నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నా భార్యని కూడా అంతే ప్రేమిస్తున్నాను. కాంచనన్న, కార్తిక్ అన్న నాకు ప్రాణం, అలాగే నువ్వన్నా, స్వప్నన్న కూడా నాకు ప్రాణం. మీ ఇద్దరిలో ఎవరికి ఏం జరిగినా నేను తట్టుకోలేను అంటూ అనగానే, నా వల్లే మీరు అంత పెద్ద కుటుంబానికి దూరం కావాల్సి వచ్చింది కదండి, నాకు నిజంగా చాలా బాధగా ఉంది అంటూ కావేరి అయితే బాధపడుతూ ఉంటుంది. చూడు కావేరి, ఇప్పుడు నువ్వు నాకు తోడుగా ఉంటూ ధైర్యం చెప్పాలి, కానీ ఇంకా నువ్వు ఇలా డిసప్పాయింట్ చేస్తే ఎలా చెప్పు? అయినా నాకేమైంది? నేను బాగానే ఉన్నాను, నాకేం కాదు, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు మనం ఎంత హ్యాపీగా వచ్చామో అంతే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాము. మహా అంటే నెల రోజులు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందేమో, అంతే కదా. నెల రోజులు నేను అందరికీ దూరంగా ఉండాల్సి వస్తుందేమో. అంటే అది నెల రోజులు కావచ్చు, శాశ్వతంగా కావచ్చు, కానీ ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండడమే జీవితం కదా. అయినా నాకు నమ్మకం ఉంది నా కుటుంబం మీద. నేను మళ్ళీ తిరిగి నా కుటుంబాన్ని చూస్తాను అన్న నమ్మకం నాకుంది. నువ్వేం దిగులు పడకు కావేరి అంటూ వాళ్ళిద్దరూ కలిసి అమెరికాకి అయితే వెళ్తారు. ఇక్కడ సూరజ్ని ఎలా అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్లో చాలా బిజీగా ఉండిపోతుంది జ్యోత్స్న. అయితే దెబ్బకు దెబ్బ తీస్తూ జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తూ జ్యోత్స్నని బాగా ఒక ఆట ఆడుకుంటాడు సూరజ్. అయితే సూరజ్కి
సూరజ్కి జ్యోత్స్నకి గిల్లి కచేలాగా ఎప్పుడు టామ్ అండ్ జెర్రీ లాగా వార్ జరుగుతూనే ఉంటుంది. ఇక తర్వాత దీపకు సపోర్ట్గా ఉంటూ దీపకు అన్నింటిలో తోడుగా ఉంటాడు సూరజ్. అయితే కార్తిక్ని మాత్రం ఎటువంటి విషయంలో కూడా జోక్యం చేసుకోవద్దని, దీపను కలవకూడదని, అస్సలు మాట్లాడకూడదని, నేను పెట్టిన ఈ కండిషన్స్లో ఏ ఒకటి తప్పినా కూడా నువ్వు నీ భార్యకి చేతకంది అని బిరుదు ఇచ్చినట్టే బావా అంటూ కార్తిక్ని రెచ్చగొట్టి మాట్లాడుతుంది జ్యోత్స్న. ఇక దాంతో కార్తిక్ దీపకు సూరజ్కి సపోర్ట్ చేయకుండా ఉంటాడు. కానీ వాళ్ళ మీద జ్యోత్స్న ఎటువంటి అటాక్ చేయకుండా, జ్యోత్స్న ఏం ప్లాన్ చేయకుండా మొత్తం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాడు. అయితే తన భర్తకి అక్కడ అమెరికాలో ఎలా జరిగిందో, అసలు ఎలా రీచ్ అయ్యారో, ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో అని భయంగా కంగారుగా ఉంటుంది కాంచనకి. ఇక తర్వాత శౌర్య వచ్చి కాంచనతో మాట్లాడుతుంది. ఏంటి అమ్మమ్మ, ఎందుకు అలా డల్గా ఉన్నావు నానమ్మ, అసలు ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అనగానే, శౌర్య నువ్వు ఇంటి లోపలికి వెళ్ళు అనగానే, అదేంటి మా అమ్మ, అసలు నానమ్మ అలా బాధపడుతుంటే లోపలికి వెళ్ళు అంటావు, నానమ్మ బాధపడుతుంటే నానమ్మని సంతోష పెట్టేలా చేయాల్సింది నేనే కదా, అయినా మనమే కదా, నువ్వెందుకు అలా చెప్తుంటే నువ్వు అలా నన్నే కసురుకుంటున్నావు, ఇదేమీ బాగాలేదమ్మా అంటూ శౌర్య అయితే కోపంగా మాట్లాడుతుంది. శౌర్య నా మాట వినమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు, నానమ్మ ముందే బాధలో ఉన్నారు అనగానే, ఎందుకమ్మా ఏమైంది అనగానే, అది తాతయ్యకు ఆరోగ్యం బాగలేదు కదా అందుకనే బాధపడుతుంది అనగానే, తాతయ్యకి ఏం కాదులేనమ్మా, తాతయ్య మళ్ళీ చూస్తూ ఉండు, మళ్ళీ తిరిగి నవ్వుకుంటూ నీ దగ్గరికి వస్తారు అనగానే, నిజంగా వస్తారంటావా అంటూ అనగానే, బాలవాక్కు బ్రహ్మవాక్కు అత్తయ్య, నిజంగా మామయ్య గారికి ఏమీ కాదు, మామయ్య గారు తిరిగి సంతోషంగా మళ్ళీ ఇండియాలో అడుగు పెడతారు, మీరు కంగారు పడకండి, మీకు మామయ్య గారి మీద బెంగగా ఉంటే ఒకసారి వీడియో కాల్ చేసి మాట్లాడండి అంటూ దీప వీడియో కాల్ కల్పిస్తుంది. హలో తాతయ్య అంటూ ఫస్ట్ శౌర్య మాట్లాడుతుంది. హాయ్ శౌర్య ఎలా ఉన్నావు అనగానే, నేను బాగున్నాను తాత, నువ్వెలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎలా ఉంది, అమ్మమ్మ ఏం చేస్తుంది అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత శౌర్య వెళ్ళిపోయిన తర్వాత కాంచన మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, కావేరి ఎలా ఉందమ్మా అంటూ అనగానే, బాగుందక్క, అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామన్నారు, ఈరోజు ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారక్క అనగానే, అవునా, ఆపరేషన్ స్టార్ట్ అయిన తర్వాత దేవుడికి నేను ఇక్కడ అన్ని పూజలు చేస్తున్నాను, నువ్వు కూడా అక్కడ దేవుడికి బాగా ప్రేయర్ చేయి అంటూ పూజ చేయని చెప్పేసి కాంచన అయితే కావేరికి చెప్తుంది. అలాగే మీకేం కాదండి, మీరు మంచిగా నవ్వుతూ తిరిగి వస్తారు, మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి, స్వప్న కార్తిక్ అందరూ బాగున్నారు, ఇక్కడ స్వప్న బాధ్యత నాది, మీరేం కంగారు పడకండి, అంతేకాదు నాన్న స్వప్నని కూడా ఈ ఇంటికే తీసుకొచ్చేశారు, స్వప్న ఇంకా తను ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి అనగానే, అవునా, నిజమా, నిజంగా చాలా సంతోషంగా ఉంది కావేరి, కాంచన, మన కూతురు అల్లుడు కూడా అక్కడే ఉన్నారు, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ఇక ఈ దెబ్బతో నాకు ఏమైనా పర్వాలేదు, నా కూతురు ఉండాల్సిన చోటుకి చేరింది, అందరూ కలిసి నా కూతురుని సంతోషంగా చూసుకుంటే నాకు ఇంకేం కావాలో చెప్పు అంటూ అనగానే, ఏం మాట్లాడుతున్నారండి, మీకేమైనా అయితే మేము ఎలా తట్టుకుంటాము అంటూ అనగానే, నాకేం కాదు కాంచన, నేను ఏదో మాట వరుస కన్నాను అనగానే, మాట వరుసకు కూడా నువ్వు అలా అనడుకు కావే కాంచన అంటూ మాట్లాడతాడు శ్రీధర్. ఇక తర్వాత అక్క హాస్పిటల్కి వెళ్ళాలి, ఆపరేషన్కి టైం అవుతుంది, నేను తర్వాత కాల్ చేస్తానక్క అంటూ కావేరి అయితే ఫోన్ పెట్టేస్తుంది. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసేది దక్షిణామూర్తి కొడుకని, సుమిత్ర అన్నయ్య అని తెలిసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీధర్. ఏంటి నువ్వేంటి ఇక్కడ అనగానే, బావా మీరేంటి ఇక్కడ అంటూ తను కూడా అంటాడు. ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాక, అసలు మీరు ఇక్కడ మీకేమైంది అంటే ఇండియా నుంచి వచ్చిన పేషెంట్ మీరేనా అని అడుగుతాడు సుమిత్ర వాళ్ళ అన్నయ్య. అవును, కానీ అంటూ అనగానే, ఏంటండి మీకు ఆ కుటుంబానికి ఏదో గొడవలు ఉన్నంత మాత్రాన ఈరోజు ప్రాణాలకి మించిన ఆపరేషన్ జరగబోతుంది, ఆ ప్రాణాలని కాపాడే డాక్టర్ అయినా, డాక్టర్ అంటే దేవుడితో సమానం, ఆయన మీ ప్రాణాలకి అడ్డొస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు అనగానే, లేదు లేదు కావేరి, నాకు ఎటువంటి అనుమానాలు లేవు, కానీ నా ప్రాణం కాపాడింది ఈయన అని అక్కడ తెలియాలి, శివనారాయణ గారికి తెలియాలి, మా మామగారికి తెలిసిన తర్వాత ఆ కుటుంబంలో కూతురి భర్తని కాపాడింది ఆ ఇంట్లో శత్రువు మనిషి అని తెలిస్తే తను ఎలా ఫీల్ అవుతాడో నాకు చూడాలని ఉంది. నేను ఒక మాట చెప్తాను కాంచన,
నాకు ఒకవేళ ఏమైనా అయితే మాత్రం నాకు ఆపరేషన్ చేసింది ఈ డాక్టర్ అని చెప్పొద్దు. ఒకవేళ నేను బ్రతికితే మాత్రం ఆ 2 కుటుంబాలు కలపడానికి ఇదే వారధి కావాలి. ఆ తర్వాత ఆ కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండకూడదు. అలాగే నా చెల్లెమ్మ సుమిత్రకి ఇన్నాళ్ళు తన తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని, తన అన్న వదినలు దూరంగా ఉన్నారు అన్న ఆలోచన ఈ దెబ్బతో పూర్తయిపోవాలి. చూడు చూడు అశోక్ అంటూ తన గురించి మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఏం కాదు, మీకేం కాదన్నా, నేను చూసుకుంటాను కదా, మీరు కంగారు పడకండి, మీ ఆపరేషన్ సక్సెస్ చేసే బాధ్యత నాది. మీరు ఇక్కడి నుంచి నవ్వుతూ వెళ్తారు. మీరు మాత్రమే కాదు, మీతో పాటు మేం కూడా వస్తాం. ఎందుకంటే అందరితో కలిసిపోవాలని, నా చెల్లెల్ని చూడాలని నాకు కూడా ఉంది. చెల్లెల్ని చూడాలని, నా చెల్లెల చేత అన్నయ్య అని పిలిపించుకోవాలని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. మీకు ఆరోగ్యం బాగుపడాలి, మీ ఆపరేషన్ సక్సెస్ అయ్యేలా నేను చేస్తాను అని చెప్పేసి తనైతే దగ్గరుండి శ్రీధర్కి ఆపరేషన్ చేస్తాడు. శ్రీధర్ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఇక తర్వాత శ్రీధర్ ఎటువంటి ప్రమాదం లేదని బయటపడిన తర్వాత శ్రీధర్ని ఇండియాకి తీసుకువెళ్తారు. ఆపరేషన్ సక్సెస్ అయిందని తెలిసిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే శ్రీధర్ని కాపాడింది సుమిత్ర వాళ్ళ అన్నయ్య అని తెలిసిన తర్వాత ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. కానీ ఆ కుటుంబాల మధ్య జరిగిన దూరం వైరం అంతా కూడా దూరం చేసి శ్రీధరు వాళ్ళందరినీ ఒకటి చేస్తాడు. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి శ్రీధర్ ద్వారా ఆ కుటుంబంలో అందరూ కలిసిపోవాలని, దక్షిణమూర్తి శివనారాయణలు ఒకటి కావాలని, సుమిత్ర తల్లిదండ్రులు ప్రేమ దక్కాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.